3 నెలలైనా నిల్వ ఉండే పుదీనా పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా పుదీనాను కడుక్కొని నీడలో ఆరబెట్టుకోవాలి. మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి ఎండిన మిరపకాయలను తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత సరిపడినంత నూనె వేసుకొని ఎండిన మిరపకాయలను వేయించుకొని వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి పుదీనాను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చింతపండును కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండిన మిరపకాయలలోకి ఉప్పు, జీలకర్ర, ఎల్లిగడ్డలు, పసుపు అలాగే మనం వేయించుకున్న చింతపండును వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పుదీనాను వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుంటే పుదీనా పొడి అనేది రెడీ అయిపోతుంది. మనకి జ్వరం వచ్చినప్పుడు లేకపోతే అన్నం తినబుద్ధిగా అన్నప్పుడు ఇలా చేసుకుంటే మనం 2 బుక్కలు ఎక్కువగానే తింటామండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.